హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 19. దాదాపు 3 గంటల తర్వాత ఎవరో విండో మీద కొడుతున్న చప్పుడుకి ఇద్దరికీ మెలకు వచ్చింది. యుధిర్ మీదకి పూర్తిగా ఒరిగిపోయి పడుకున్న అశు వెంటనే లేచి పక్క సీట్లో కూర్చుంది. యుధిర్ లేచి ఎవరనుకుంటూ డోర్స్ తీయకుండా కాసేపు బయట వాళ్ళని గమనించి లైట్స్ ఆన్ చేశాడు. అశు, సెక్యూరిటీ, దీపక్ డోర్ కొడుతూ పిలుస్తున్నారు. వాళ్ళని చూసి ఇద్దరూ కార్ దిగారు. ఏమైందిరా, ఎక్కడున్నారేంటి, కార్కి ఏమైంది అని కంగారుగా అడిగాడు దీపక్. యుధీర్ జరిగిందంతా టూకీగా చెప్పాడు. ఓఆర్ సారీ మేడం, మేము మీ కార్ అనుకుని వేరే కార్ని ఫాలో అవుతూ సిటీ వరకు వెళ్ళిపోయాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు, క్షమించండి అని క్షమాపణ చెప్పాడు డేవిడ్. అతనితో పాటు మిగతా స్టాఫ్ అందరూ అశుకి సారీ చెప్పారు. అప్పుడు తెల్లవారుజామున దాదాపు 3 అవుతుంది. అర్ధరాత్రి నుంచి వాళ్ళంతా నిద్రమానుకుని కంటిన్యూస్గా తన కోసమే వెతుకుతూ ఈ టైంకి ఇక్కడికి ఉన్నారని అర్థమయ్యి ఏమనలేకపోయింది అశు. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోండి, బీ కేర్ఫుల్ అని మాత్రం అనింది సీరియస్గా. వాళ్ళందరూ సిన్సియర్గా తలూపారు. వాళ్ళు సరే, నువ్వెందుకు వచ్చావని దీపక్ని అడిగాడు యుధీర్. ఎందుకా, 11 అయినా ఇంటికి వెళ్లకుండా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉంటే ఇంట్లో కంగారు పడరా? నువ్వు రాలేదని, కాల్ కలవట్లేదని సురభి కాల్ చేసింది. నాతోనే ఉన్నావని చెప్పి నీకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. మేడంతో వెళ్ళావని తెలుసు కదా, సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు మేడం కార్ మిస్ అయిందన్నారు. ఇక నాకు డౌట్ వచ్చేసాను. మేడంది నీది ఫోన్ ట్రేస్ చేస్తే లాస్ట్ లొకేషన్ ఇక్కడికి దగ్గరలో చూపించింది. డేవిడ్ మేడం కార్ జీపీఎస్ ద్వారా ట్రేస్ చేయించాడు. ఫోన్ లొకేషన్ కూడా కార్కి దగ్గరలోనే చూపించిందని ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చేసాం. కానీ మీరు చెప్పినట్టు ఆ చెట్టు కూలిపోయిన చోట ఎవ్వరూ లేరు, మొత్తం క్లీన్ చేసినట్టున్నారు అన్నాడు దీపక్. మార్నింగ్కి ఎవరికీ తెలియకుండా అంతా పక్కగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు అన్నాడు యుధీర్. అక్కడి నుంచి అందరూ రోడ్డు మీదకి నడక సాగించారు. అసలు దారే లేని ఆ చోటు నుంచి రోడ్డు మీదకి వెళ్ళడానికి కాస్త కష్టంగానే ఉంది వాళ్ళకి. మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ లైట్స్ ఆన్ చేసి ముందుకు చూపిస్తుంటే చుట్టూరుగా చూసుకుంటూ నెమ్మదిగా జాగ్రత్తగా నడుస్తుంది అశు. తను భయపడుతుందేమో అని ఆమెనే గమనిస్తూ పక్కనే నడుస్తున్నాడు యుధీర్. సరిగా నడవలేక ఇబ్బంది పడుతూ చిన్న గుంటలో కాలేసి కొంచెం పక్కకి తోలబోయింది. యుధీర్ వెంటనే అలర్ట్ అయ్యి జాగ్రత్త మేడం అంటూ పట్టుకున్నాడు. చిన్న స్మైల్ ఇచ్చి అతని చేతిని హోల్డ్ చేసింది అశు. అప్పటి వరకు పట్టుకుందామా వద్దా అన్న సంకోచంలో ఉన్న యుధీర్ అశునే తనని పట్టుకోవడంతో ఇక ఆమె చేతిని వదలకుండా జాగ్రత్తగా నడిపించాడు. పావుగంటలో రోడ్ మీదకి చేరి అక్కడంతా చూస్తే అంతకుముందు యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేవు. అశు షూట్ చేయడం వల్ల పంక్చర్ అయిన కార్ కూడా లేదు అక్కడ. సెక్యూరిటీ వాళ్ళందరూ ఒక కార్లో, దీపక్, యుధీర్, అశు, డేవిడ్ మరో కార్లో ఎక్కారు. దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి పోనివి డేవిడ్ అంది అశు. గంట తర్వాత ఒక హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళంతా. యుధీర్ షోల్డర్కి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించింది. వాళ్ళకి తగిలిన చిన్న చిన్న దెబ్బలకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని అక్కడి నుంచి బయలుదేరారు. సిటీకి చేరుకుని ఇంటికి వచ్చేసరికి తెల్లారిపోయింది. సెక్యూరిటీ వాళ్ళు క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అశు వెనక యుధీర్ కూడా కార్ దిగాడు. కార్ తీసుకెళ్ళండి, జాగ్రత్త అంటూ తను పట్టుకున్న యుధీర్ మెడిసిన్ని అతని చేతికి అందించింది అశు. మేడం, ఆ రోజు మీరు నాకు చేతన్ ఇష్యూ చేసిన సీసీ ఫుటేజ్ ఇస్తా అన్నారు కదా, అది ఇప్పుడు నాకు కావాలి అన్నాడు యుధీర్. అశు ఏం మాట్లాడలేదు. కొన్ని సెకండ్ల పాటు ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు. ఆ కళ్ళ భాషల్లో ఏమనుకున్నారో. సరే అన్నట్టు తలూపింది. ఇప్పుడు కాదు మేడం, సాయంత్రం తీసుకుంటాను అన్నాడు. నీ ఇష్టం, ఆఫ్టర్నూన్ నుంచి రా అంది. అప్పటికే ఆమె ఏదో చేయాలని ఫిక్స్ అయినట్టు అతనికి అర్థమైంది. ష్యూర్ మేడం, టేక్ కేర్ అని దీపక్ ఉన్న కార్ ఎక్కాడు యుధీర్. అతను ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు దీపక్. అప్పటికి కూడా ఇంట్లోకి వెళ్తున్న అశునే చూస్తున్నాడు యుధీర్. ఇప్పుడు చెప్పురా, ఏం జరిగింది నైట్ అని అన్నాడు దీపక్. యుధీర్ చూడ్డంతో అదే
దసరా, సంక్రాంతికి అస్సలు ఖాళీ ఉండని గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్ లాగా ఏం లేదు కదా కార్. ఇంకో సీటే లేనంటూ నువ్వు మేడం ఇద్దరూ ఒకే సీట్‌లో సెటిల్ అయ్యారేంటా అని అన్నాడు. కారు లోపల లైట్స్ లేవు. చీకటిగా ఉంది కాబట్టి వాళ్ళకి తాము కనిపించలేదనుకున్నాడు యుధీర్ అప్పటిదాకా. దీపక్‌కి కనిపించామంటే సెక్యూరిటీ కూడా చూశారనేగా. ఏమనుకున్నారో అనుకుంటూ తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకున్నాడు. నేను జాయిన్ అయిన మొదటి రోజు నుంచి చూస్తూనే ఉన్నా. నాకు డౌట్ కొడుతూనే ఉంది. నిన్ను అడుగుతూనే ఉన్నా. యాజ్ యూజువల్‌గాను చెప్పకుండా దాటేస్తూనే ఉన్నావు. అలవాటైన ప్రాసెస్, అర్థం కాని ప్రాసెస్ అంటూ కవిత్వంలో ప్రాసతో చెప్పబోతున్నాడు దీపక్. రేయ్, నోరు మూసుకుని డ్రైవ్ చేయని కసిరాడు యుధీర్ కళ్ళు తెరవకుండానే. మేడం భయపడింది. అందుకే అలా ఉన్నామని చెప్పాలనిపించలేదు. అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పినా దీపక్ నమ్మడు. నమ్మినా దాంట్లో కూడా ఏదో ఒకటి వెతుకుతాడని యుధీర్‌కి తెలుసు. అందుకే ఆ టాపిక్ అక్కడితో ఆపేశాడు కానీ ఆలోచనలు మాత్రం ఆపలేకపోయాడు. అశు తనకి అంత దగ్గరగా ఉండడం, ఆమె మాటలు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గుర్తొచ్చి మరోసారి చిన్నగా నవ్వుకున్నాడు. దీపక్ అతన్ని గమనించి కన్ఫామ్, డౌటే లేదు, ఇద్దరికి సంథింగ్ కానీ చెప్పుకోరు. కొద్ది రోజుల ముందొచ్చి నాకే మేడం వీడి మీద చూపించే స్పెషల్ కన్సర్న్ అర్థమైపోతుంటే వీడికి తెలియకుండా ఉంటుందా? బయటపడడం లేదంతే అనుకున్నాడు. తన బాస్ ముందు భయంగా నుంచున్నాడు మౌలి. అతని కళ్ళలో, ముఖంలో ఎక్కడలేని ఆవేశం కనిపిస్తుంది. అటాక్ చేసిన దగ్గర నుంచి అశు, యుధీర్ కార్ తప్పించుకునే వరకు మొత్తం చెప్పగానే ఆవేశంగా లేచి అప్పటికే తన చెంప పగలగొట్టాడు. 2-3 సార్లు హార్ష్గా తిట్టడం కూడా అయిపోయింది. అయినా కూడా కోపం చల్లారక ఫ్లవర్ వాస్తో తన ముందున్న టీ బ్యాగేసి కొట్టి, ఏం చేస్తున్నారు ఈ రౌడీ బ్యాచ్ అంతా అక్కడుండి? ఆ చేతన్ మనుషుల్ని పంపిస్తే వాళ్ళున్నారు కదా అని నువ్వు ఈ వెధవలను ఆపేశావా? అంతా అయిపోయాక తీరిగ్గా వెళ్ళారా ఈ వెధవలు? ఏదైనా నువ్వు వాళ్ళకి చెప్పింది? ఛ! పో, నిన్ను చంపేయక ముందే పో ఇక్కడి నుంచి, గెట్ లాస్ట్ అని ఇల్లు దద్దరిల్లేలా అరిచాడు మౌలి బాస్. బతికిపోయాన్రా దేవుడా అనుకుంటూ బయటకు వచ్చేశాడు మౌలి. ఏ మనిషో ఏంటో అస్సలు అర్థం కాడు. ఆ వయసుకి, అతని బిహేవియర్కి, చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా అసలు? ఎందుకు అశికా చక్రవర్తి మీద ఇన్ని అటాక్స్ చేస్తున్నాడు? డబ్బు కోసమా అంటే నో, అస్సలు కాదు. మరి ఇంకెందుకు? అడిగితే చెప్పడు. అన్నింటికన్నా విలువైంది దొరుకుతుంది తోలు అంటాడు కానీ ప్లాన్ సక్సెస్ అయితే కార్ కొనిస్తా అంటాడు. నాకు అదొకటి చాలనుకో. అసలు ఎందుకు అటాక్ చేస్తున్నామో కూడా తెలియట్లేదే. లాస్ట్ టైం ఫెయిల్ అయితే పర్లేదు, మళ్ళీ ట్రై చేయమని ఎంకరేజ్ చేసినోడు ఈసారి ఫెయిల్ అయితే ఏకంగా చంపేందుకు మీదకొచ్చాడు. ఇక్కడే ఇలా అయితే ఆ రాజునాథో ఇంకెన్నంటాడు. అయినా నాకెందుకు, సపరేట్గా మనుషుల్ని పెట్టుకున్నాడుగా, నాకేం, ఇంటికి పోయి పడుకుంటా అనుకుని తన దారిని తను చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు మౌలి. అదే రోజు సాయంత్రం సెల్లార్లో కార్ పార్క్ చేయడానికి ప్లేస్ చూసుకుంటూ ముందుకెళ్ళి ఎక్కడో చివరన పార్క్ చేసి, అరే ఎక్కడున్నారా, నేను వచ్చేసాను త్వరగా రండని చికాగ్గా పలికాడు చేతన్. తను అనుకున్న పని జరగలేదని ఇరిటేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి ఫ్రెండ్స్తో కలిసి తాగి తందనాలాడడానికి బయలుదేరాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నామని చెప్పడంతో కార్ దిగి వెళ్ళిపోయేవాడు ఆగి ఎదురుగా కాస్త చీకట్లో కనబడుతున్న 6 అడుగుల ఆకారాన్ని పట్టి పట్టి చూశాడు. మరో 2 సెకండ్లకి ఎగిరి 4 అడుగుల అవతల పడ్డాడు చేతన్. అతని గుండెల మీద పడ్డ యుధీర్ బూట్ కాలు బరువుకి గుండె నొప్పి పెట్టడంతో చేయి వేసుకుని రుద్దుకున్నాడు కాసేపు. ఆలోపే వాడి జుట్టు పట్టుకుని లేపి కారులోనే గుద్దేశాడు యుధీర్. చేతన్కి మాట్లాడే అవకాశం కూడా లేకుండా తన షర్ట్ని తీసి గిరగిరా 2 సార్లు తిప్పి మెలేసి చేతన్ ముక్కు నోరు రెండింటిని షర్ట్తో ప్లాస్టర్ వేసినట్టుగా మూసేసి షర్ట్ చివరలు కార్ సీట్ వెనక్కి పెట్టి గట్టిగా నొక్కేశాడు. మొదట పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు కానీ నిమిషాలు గడిచే కొద్దీ చేతన్కి ఊపిరాడడం ఆగిపోయింది. అస్సలు గాలందట్లేదు. నోటితో ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా నోరు కూడా మూసుకుపోయింది. అయినా కూడా వదలకుండా
సీట్ వెనుక షర్ట్ని పట్టుకున్న తన చేతిని మరింత గట్టిగా వెనక్కి లాగాడు యుధీర్. చేతన్కి అంతకంతకి గాలాగా ఆడక ప్రాణం పోతుంది. యుధిర్ని చేతులతో ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నా అది వ్యర్థమే అయింది. కాళ్ళతో దెబ్బ కొట్టాలని చూడడంతో వాటిని తన కాళ్ళతో తొక్కిపెట్టి చేతిని మరింత బిగించాడు యుధిర్. మరో 2 నిమిషాలకి చేతన్కి అసలు ఊపిరాడకుండా ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తేలేశాడు. చేతుల కదలికలు కూడా ఆగిపోయాయి ఓపిక లెక్క. దాదాపు చచ్చిపోతున్నాననే అనుకున్నాడు. వదిలేయ్ నన్ను ప్లీజ్ అని యుధిర్ని బ్రతిమాలాలని ఉన్నా నోట్లోంచి మాట రావడానికి వీల్లేక ప్రాణం విలువ తెలిసి అతని కళ్ళలోంచి నీళ్ళొచ్చేసాయి. ఆ టైంకి ఒక్కసారిగా షర్ట్ వదిలేశాడు యుధీర్. ఆ ఫోర్స్కి తెరిచున్న కారిడోర్ నుంచి నేల మీద పడిపోయాడు చేతన్. ఒక్కసారిగా ఊపిరందేసరికి ఎగశ్వాస పీలుస్తూ చాలాసేపు అలాగే నేల మీద పడుండిపోయాడు. కాస్త తేరుకున్నాక యుధీర్ అతని మీదకి వంగి చెంపల మీద కొట్టి, రేయ్ ఎలా ఉంది? ఇక్కడే ఉన్నావా? పైకెళ్ళొచ్చావా? ఆ రోజు నీ మనుషులకు మర్యాదగా చెప్పా ఇది ఇక్కడితో వదిలేయమని. అబ్బే నువ్వు వినే రకం కాదని తెలుసు కానీ నా మీదకు మాత్రమే వస్తావనుకున్నానురా. నా అంచనాలను మించేస్తూ మా మేడం జోలికి కూడా వచ్చావు. తప్పు కదూ? ఇదే నీకు నా లాస్ట్ వార్నింగ్. ఈసారి మాత్రం పరలోక యాత్రే పక్కా. వస్తావా ఇంకోసారి నా జోలికి? మేడం జోలికి? హా అని డొక్కలో తన్నాడు. ఆ దెబ్బకి అబ్బా అని అరిచి అష్కా మీద అటాక్ చేయమని రాజనాథం అడిగాడు. నాకేం సంబంధం లేదు, నేను నీ మీద మాత్రమే అటాక్ చేయమన్నాను అన్నాడు మూలుగుతూ. రాజనాథమా? ఆఖరికి ఇద్దరూ ఒక్కటయ్యారనమాట. చూస్తా. చెప్పానుగా లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి మా జోలికొచ్చావంటే ఈసారి మధ్యలో వదిలేను. అయినా రావులే, ఇక నుంచి అంత ధైర్యం చెయ్యవు. లేచింటికి పో, అక్కడ నీకోసం మీ బాబు ఎదురు చూస్తూ ఉంటాడు అని వచ్చేశాడు యుధీర్. రాజనాథం హ్యాండ్ కూడా ఉందని తెలిసాక వాడికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. చేతన్ సీసీ ఫుటేజ్ మీడియాకి ఇస్తే ఏమవుతుంది? మహా అయితే ఒక వారం న్యూస్ ఛానల్స్ పేపర్లు ఆ వార్తతో నిండుతాయి. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తారు. కానీ అది జరగదు. పదవిని మధ్యలో వదిలేస్తే పరువు తక్కువగా ఫీల్ అవుతారు. తమ వైపు తప్పుందని ఒప్పుకున్నట్టు అవుతుందని పార్టీ వాళ్ళు కూడా తమ వాళ్ళకి సహకరిస్తారు తప్ప మధ్యలో పదవిలోంచి తీసేయడం జరగదు. రాజకీయ నాయకుల్లో తప్పు చేయని వాడు ఎవడూ ఉండడు కాబట్టి వాళ్ళకి అది విషయమే కాదు. కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారంతే. దీనివల్ల లాభం లేదు. మరి ఇంకేం చేయబోతున్నారు మేడం? వీడి ఇంటికి వెళ్ళేసరికి ఏం తెలిసి బుద్ధి వస్తుంది? చూద్దాం. ముందు ఈ రాజనాథం గారి సంగతి చూడాలి అనుకున్నాడు. యుధీర్ వెళ్ళిన పావుగంటకి లేచి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు చేతన్. అప్పటికే కొడుకు కోసం ఎదురు చూస్తున్న చిదంబరం చేతన్ రాగానే రూమ్లోకి తీసుకెళ్ళి దవడ పగలగొట్టాడు. డాడీ అన్నాడు చేతన్. ఏం చేసావురా? ఏం తగలబెట్టావు నాకు తెలియకుండా అని అడిగాడు చిదంబరం చాలా అంటే చాలా కోపంగా. నేనేం చేశాను డాడీ? నన్నెందుకు కొట్టావు అన్నాడు. నువ్వేం చేయకుండానే ఆషికా చక్రవర్తి నాకు ఫోన్ చేసి బెదిరించిందా? ఆ అమ్మాయి మీద నువ్వు మర్డర్ అటెంప్ట్ చేశావా అని తీక్షణంగా చూస్తూ అడిగాడు. మర్డర్ అటెంప్ట్ కాదు, యాక్సిడెంట్ చేయించాను. దాంతోపాటు ఆ యుధీర్ కూడా ఉన్నాడు. అందుకే. నువ్వెలాగూ ఏమీ చేయట్లేదు. అందుకే నా పగ తీర్చుకోవడానికి అలా చేశాను కానీ ఫెయిల్ అయింది అన్నాడు. అది వింటూనే మరోసారి కొడుకు లెంపలు వాయించాడు చిదంబరం. ఎందుకు కొడుతున్నావు డాడీ అని అడిగాడు చేతన కోపంతో. నువ్వు చేసిన ఈ వెధవ పని వల్ల నా రాజకీయ జీవితం నాశనం అయ్యేలా ఉంది. ఆ అమ్మాయి గురించి తెలిసే కదా నేను సైలెంట్గా ఉన్నాను. నేనేం చేయలేదంటే పరిస్థితులు అనుకూలంగా లేవని అర్థం చేసుకోవాలి కదా. అష్కా చక్రవర్తి అంటే అంత తేలిక అనుకున్నావా నువ్వు? పోనీ చేసే ముందు నాకు మాట అన్నా చెప్పావా అని ఆవేశంతో ఊగిపోయాడు చిదంబరం. ఏమైంది డాడీ? రాజకీయ జీవితం నాశనం అవ్వడం ఏంటి? మిమ్మల్ని పదవి నుంచి తీసేశారా? ప్రస్తుతానికి నా పదవి నాకే ఉంది కానీ వచ్చే ఎలక్షన్ నుంచి లేదు నీ వల్ల అన్నాడు. వచ్చే ఎలక్షన్స్ నుంచి లేదా అంటే? వచ్చే ఎలక్షన్స్లో నాకు టికెట్ ఇవ్వమని తెగేసి చెప్పారు పార్టీ అధ్యక్షులు. నేనేమో ఆ ఎలక్షన్స్లో నేను ఎంపీకి పోటీ చేసి నిన్ను ఎమ్మెల్యేగా చేయాలని ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తుంటే
నువ్వొచ్చి అంతా చెడగొట్టేశావు. నీకే కాదు నాకు కూడా అవకాశం లేకుండా చేశావు అని కోపం, బాధ కలిపి కొడుకు మీద విరుచుకుపడుతున్నాడు చిదంబరం. టికెట్ ఇవ్వకపోవడం ఏంటి? ఎందుకివ్వరు అన్నాడు చేతన్. నువ్వు చేసిన నిర్వాకం వల్ల. తన మీద మర్డర్ అటెంప్ట్ చేశావని అష్కా మా పార్టీ వాళ్ళందరికీ, సెంట్రల్లో ఉన్న పార్టీ అధ్యక్షుడికి ఫోన్ చేసి చెప్పింది. ఇంతకుముందు నువ్వు చేసిన గొడవలు, అల్లర్లు అన్నీ సాక్ష్యాలతో సహా పంపించింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో నాకు పార్టీలో టికెట్ ఇస్తే తన సపోర్ట్ ఉండదని, నీ నిర్వాకంతో పాటు నేను చేసిన అక్రమాలను కూడా వాళ్ళకి పంపిస్తానందట. యాక్షన్ తీసుకోకపోతే ఇవన్నీ మీడియాకి ఇచ్చి పార్టీ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదని నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయిస్తానని స్మూత్గా చెప్పింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బెదిరించకుండానే బెదిరించినట్టు పని పూర్తి చేస్తుంది అన్నాడు చిదంబరం. అదేంటి డాడీ, అదేదో అనేస్తే వాళ్ళు ఒప్పేసుకుంటారా? ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్న నిన్ను ఇలా ఎవరి కోసమో తీసేస్తే ఎలా? అలా ఎలా ఒప్పుకుంటారు? పెద్దవాళ్ళందరూ న్యాయంగా బ్రతుకుతున్నట్టు అన్నాడు చేతన్ కోపంగా. ఎవడూ అలా బ్రతకడు కానీ బయటికి ఎందుకు చెప్తారా? ఎందుకు అష్కా మాట వింటారంటే ఆమెకి బయట ఉన్న పలుకుబడి, పేరు, ఆస్తి చూసి. అలాంటి పెద్దవాళ్ల సహకారం, విరాళాలు లేకుండా రాజకీయ పార్టీలు ఊరికే నడుస్తాయా? వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులిస్తే ఒక రాష్ట్రాన్నంతా నడిపించగల పార్టీ తయారవుతుంది చెప్పు. అలాంటి వాళ్ళకి ఎదురు వెళ్ళడానికి సాహసించడం కష్టం. అది పార్టీకే నష్టం. అదే మనల్ని తీసేస్తే మనకి మాత్రమే నష్టం. ఎవరి స్వార్థం వాళ్ళది. ఎదురెళ్తే వాళ్ళ బండారాలు బయటకు పడతాయని మనం చేసినవి ఆల్రెడీ ప్రూఫ్లతో సహా వాళ్ళ ముందు పెట్టి మీరు రియాక్ట్ అవ్వకపోతే అవ్వలేదని మీడియాలోనే చెప్తానంటే ధిక్కరించి వాళ్ళే ప్రతిపక్షానికి మేత ఇవ్వలేరుగా. అక్కడికి ఆ అమ్మాయిని, పార్టీని ఇంకోసారి ఇలా జరగదని చాలా బ్రతిమాలాను. పార్టీ వాళ్ళు మాత్రం నో చెప్పేశారు. నువ్వింకా ఆమె జోలికి వెళ్ళకు. వచ్చే ఎలక్షన్స్ లోపు మెల్లగా ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకుంటే మనది మనకే ఉంటుందన్నాడు. తొక్కలోది వాళ్ళు తీసేయడం ఏంటి డాడీ? మనం వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అయిపోతుంది. నువ్వేం కొత్తవాడివి కాదు. ఎమ్మెల్యేగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అన్నాడు చేతన్. ఈ నియోజకవర్గంలో నేను గెలిచింది పార్టీకి ఉన్న బలం వల్ల. వేరే పార్టీలోకి వెళ్ళి ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. అయినా ఉన్న పార్టీనే టికెట్ ఇవ్వనంది. ఇది బయటకు తెలిస్తే పరువు పోతుందిరా. వేరే పార్టీకి వెళ్ళినా వాళ్ళని పక్కన పెట్టి నాకు టికెట్ ఇస్తారని నమ్మకం లేదు. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను చెప్పించేయి. ఇక నుంచి నువ్వు సైలెంట్గా ఉండు. ఆ అమ్మాయిని క్షమాపణ అడుగుదాం. ఒప్పిస్తే సేఫ్. ఒప్పించలేకపోతే ఆ అమ్మాయి మనం బ్రతిమల్లా కనికరించకపోతే అప్పుడు అన్నాడు చేతన్. చిదంబరం సీరియస్గా చూశాడు. నన్ను చూడడం కాదు, సమాధానం చెప్పు డాడీ. అసలు ఇదంతా అవసరమా? ఆ అమ్మాయికి భయపడేదేంటి? ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నువ్వు? దాని అంతు చూస్తే అయిపోతుంది కదా అన్నాడు తేలిగ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.